ఈ రోజు ఇంట్లో పని అయిపోయిందండి. మిషన్స్ స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ ముందు రోజు ఏదైనా వర్క్స్ పెండింగ్ ఉన్నాయనుకోండి, అవి నిద్రలేచి స్టార్ట్ చేసేస్తాము. దానికి ముందు రోజు మొత్తం కంప్లీట్ అయిపోయాయనుకోండి, మిషన్ స్టార్ట్ చేసేసరికి టైం అయిపోతుంది. అలాగే ఈ రోజు ఇంక పిల్లల్ని స్కూల్‌కి పంపించి అన్ని పనులు చేసుకునేసరికి 10:30 అయింది. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం టిఫిన్ తినేసి ఇంక మిషన్స్ దగ్గరకైతే వచ్చేసి ఫ్రేమ్స్ అయితే సెట్ చేసేసామండి. ఇంక ఆయనైతే బయటికెళ్తున్నారు. వెళ్ళే ముందు కొన్ని కొరియర్స్ అయితే ప్యాక్ చేసి డీటీడీసీకి పంపించాలి. బ్లౌజెస్‌వి ఇవి ఉంటాయి కదా! అవి అడ్రెస్‌లు అవన్నీ నోట్ చేసుకొని చెప్తున్నాను. కొంతమంది అంటూ ఉంటారు, ఏం చేయదు ఇంట్లో ఖాళీగా ఉంటది, మాటలు చెప్తూ బిల్డప్స్ కొడతది అని ఒక ఆవిడ కామెంట్ చేసింది. నిజంగా నాకు తెలిసినంత వరకు నన్ను అలా ఎవరు అనరండి. ఎక్కువగా పని చేస్తావు, ఎన్ని పనులని చేస్తావు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఖాళీగా కూర్చొని ఏం చేయదు, ఊరికి అట్లా మాటలు చెప్తుంది అనేది ఈవిడ ఒక్కడినే చూశాను. ఆవిడలాగా నేను ఖాళీగా కూర్చొని నా హస్బెండ్ నాకు సంపాదించి పెడుతున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇప్పుడే కాదు, పెళ్లికి ముందు నుంచి కూడాని నా కష్టం మీద నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే టైప్. నా రూపాయి నేనే సంపాదించుకోవాలని అదే కష్టం నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. మీలాగే ఎవరో సంపాదించి పెడుతుంటే ఖాళీగా కూర్చొని రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి వీళ్ళకి కామెంట్స్ పెట్టేసి రాక్షసానందం పొందే టైప్ కాదు. నా టైంని నేను ఒక రూపాయి అంటే సంపాదించడానికో, నా పిల్లలకో, లేదా నేను కొంచెం హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి యూజ్ చేస్తాను. కానీ పనికి మాలిన కామెంట్స్ పెట్టడానికి వాళ్ళని వీళ్ళని నా నోటిని యూజ్ చేయను, నా చేతిని యూజ్ అలాంటి చేయను. వాళ్ళకి తోడు కొంతమంది లైక్స్ కొట్టేవాళ్ళండి. ఎందుకంటే భయపడి లైక్స్ కొడతారు, మీరు కూడా కామెంట్స్ పెట్టొచ్చు కదా, మీ గురించి కూడా మాట్లాడతాను. గోంగూర పుల్లగూర ఎప్పుడైనా తిన్నారా అండి? చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా.